అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు అన్న? సురేష్. సురేష్ గారు ఏం చేస్తుంటారు? నేను కబోర్డ్స్ వర్క్ చేస్తుంటాను. ఇక్కడ తొర్రూరేనండి? తొర్రూరే లోకల్ అండి. సో మీది ఏ వార్డు కిందకి వస్తుంది? మాది 10వ వార్డు అండి. 10వ వార్డు, రైట్. సో ఎట్లా ఉంది సార్ మరి 10వ వార్డులో ఎట్లా ఉండబోతుంది మరి ఈ ఎలక్షన్కి? 10వ వార్డులో ముద్దసాని సురేష్ గారు నిలబడుతున్నారు అధికార పార్టీ తరఫున. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 2 సార్లు కాంటాక్ట్ అయ్యి కొన్ని ప్రాబ్లం వల్ల డ్రాప్ అవ్వడం జరిగింది. ఈసారి అతనే అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీ ఝాన్సీ రెడ్డి ప్రజలు కూడా అందరూ అతనికి పట్టం కట్టే విధంగా ఉన్నారు కనిపిస్తుంది. 10వ వార్డులో అత్యధిక మెజారిటీతో ముద్దసాని సురేష్ గారు గెలవబోతున్నారని ప్రజల అభిప్రాయం అలాగే ఉంది. యువకుడు అందరికీ ఉత్సాహంగా ఉన్నాడు. గెలవనప్పుడే ప్రతి ఒక్క మనిషి తోటి అందుబాటులో ఉండి ఏ పనైనా నేనున్నా అంటూ ముందుకు వచ్చి ప్రజలందరిలో చైతన్యాన్ని నింపడానికి తన వంతు ప్రయత్నంగా చేస్తున్నాడు. కావున ప్రజలందరూ ఈసారి అతనికి వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తి కాబట్టి వ్యక్తిగతంగా పార్టీ విధంగా మనకు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల తను ప్రభుత్వ ప్రయోజనాల వల్ల కూడా చేసే పనులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా తన వైపే ఆశగా మొగ్గు చూపిస్తున్నారు. మిగతా కౌన్సిల్ వార్డు సంగతి ఏంటి సార్? అంటే మిగతా వార్డుల పరిస్థితి ఎట్లా కనిపిస్తుంది? మిగతా వార్డుకి వస్తే డి అంటే డి ఉన్నారు. ప్రతి వార్డులో ఈసారి తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు చాలా టఫ్గా రసవత్తరంగా జరగబోతున్నాయి. మాజీ మంత్రి దయాకర్రావు గారి అయినా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శశిరెడ్డి రెడ్డి గారి మధ్య చాలా అనుకూలతగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కొంతమంది కొన్ని వార్డులలో వ్యక్తిగతంగా చూస్తున్నారు, కొన్ని వార్డులలో పార్టీ పరంగా చూస్తున్నారు. దానివల్ల ఒక ఓటర్గా మీరేమనుకుంటారు అంటే ఎవరికి వస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన చైర్మన్ కావచ్చు ఏ పార్టీ తరఫున ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకు ప్రభుత్వం నిధులు కావాలన్నా పనులు కావాలన్నా పైన అధికార పార్టీ ఉంది కాబట్టి మన అధికార పార్టీ తరఫున గెలిపించుకుంటేనే మనకు వార్డు వరంగానైనా చైర్మన్ వరంగానే డెవలప్మెంట్స్ అయినా ప్రతి ఒక్కరికి సామాన్యునికైనా అందుబాటులో ఉండాలంటే అధికార పార్టీ గెలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. సో ఇంతకుముందు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉండే. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తూ ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా డెవలప్మెంట్స్ పనులు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి? ఇప్పుడే కదా స్టార్ట్, కొంచెం కొంచెం చేస్తున్నారు డెవలప్. సరే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ళ పాలన ఉన్నా కాబట్టి వాళ్ళు చేయగలిగారు. వీళ్ళకు కూడా అవకాశం ఉంది కదా, టైం ఉంది కాబట్టి ఇప్పుడే వచ్చి ఇప్పుడే చేయాలన్నా ఏదైనా కొత్త సంవత్సరం వేరుపడ్డాక ఎమ్మటే అన్ని పనులు కావాలంటే జరగవు. ప్రజలలో కూడా నమ్మకం ఉంది, చేస్తారని ఆశాభావం కూడా ఉంది. సో అంటే పథకాల విషయంలో ఎట్లా ఉంది సార్? అంటే ప్రజల్లో స్పందన ఏమైనా అందుతున్నాయా పథకాలు ఏమన్నా? ఇప్పటి మటుకంటే మహిళలకు వృద్ధులకు పింఛని వస్తున్నాయి. రీసెంట్లీగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి ఇవి కొంచెం ఇందిరమ్మ ఇల్లు కొంతమంది శాంక్షన్ అయ్యాయి. ఇంకో కొంతమంది 2వ విడతల చేస్తానన్నారు. ఇప్పుడు ఎలక్షన్ ప్రాబ్లం వల్ల కొన్ని లేవు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేయొద్దు కాబట్టి చట్టరీత్యా ఇబ్బంది కాబట్టి తర్వాత 2వ విడత ప్రారంభమైంది. దాన్ని బట్టి ముందుకు జాగే అవకాశాలు ఉన్నాయి. సో మరి మున్సిపాలిటీలో డెవలప్మెంట్స్ ఎట్లా కనిపిస్తాయి? ఇప్పుడు సిసి రోడ్స్ కావచ్చు ఏమైనా అయితే ఆ పనిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రధానంగా? రీసెంట్గా అంటే కొన్ని వార్డులలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కాలేదు ఇంకా. వాటిని కూడా అధికార దృష్టిలోకి తీసుకెళ్ళి అన్ని వార్డులలో పని నీట్గా మున్సిపాలిటీ పనులైనా డ్రైనేజీ పనులైనా అన్నీ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వాన్ని పోల్చుకుంటే సో అంటే డెవలప్మెంట్స్ అప్పుడు బాగా అయ్యాయి, ఇప్పుడు అవుతున్నాయా? డెవలప్మెంట్ అంటే గత 10 సంవత్సరాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి గత 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్కటేసారి చేయాలంటే ఎవరికైనా వీలు కాదు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి అందరినీ దాటుకొని వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యే గారు ప్రతిదీ ఏది ఉన్నా సమస్య వాళ్ళ దృష్టి తీసుకెళ్ళినా కూడా పరిష్కరించే విధంగా ఉన్నారు. మా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించిన 16 వార్డులు ఉన్నాయండి. 16 వార్డులలో డి అంటే డి ఉన్నాయి, టీఆర్ఎస్ను మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాయి. మెజార్టీ అధికార పార్టీను టీఆర్ఎస్ మధ్యలో పోరు జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.